నీలి మేఘ శ్యామ అచ్చ తెలుగు టైటిల్. మొన్న జనవరి 9 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగు సినిమా. అంటే ఆహాలో నాకు తెలుసు చెత్త సినిమాలే పెడతాడని, బట్ ఇది డైరెక్ట్ ఓటీటీ సినిమా అది అనుకుంటా, థియేటర్లో వచ్చినట్టు తెలియదు నాకు. హీరో ఎక్కడో చూశానబ్బా అనుకున్నాను. హీరో వచ్చేసి మన రీసెంట్గా ఒక సినిమా వచ్చింది నిత్యమేనంది. సారీ, నిత్యమేనని కాదు, మన అమ్మాయి ఎవరు 35 చిన్న కథ కాదు అని ఆ సినిమాలో హీరోయిన్ ఏం పేరు అబ్బా, పేరు మర్చిపోయాను. సినిమా చాలా బాగుంటుంది. దాంట్లో హస్బెండ్ రోల్ చేశాడు హీరోయిన్కి. నాకు తమ్ముడులాగా అనిపించాడు ఆ సినిమా చూసినప్పుడు. బట్ దీంట్లో కంప్లీట్ ఆపోజిట్ రోల్ చేశాడు. దీంట్లో యంగ్, అంటే తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేశాడు, లైవ్లీగా బబ్లీగా. హీరోయిన్ కూడా ఎవరో ఉంది, అమ్మాయిని కూడా చాలా సినిమాలో చూశాను. ఆ అమ్మాయిని పేరు తెలియదు, ఇద్దరు హీరో పేరు తెలియదు, హీరోయిన్ పేరు తెలియదు. బట్ స్టార్టింగ్లో కొంచెం మన కమెడియన్ ఏం పేరు, అతని పేరు నెల్లూరు సుదర్శన, ప్రవీణ్ అనుకుంటా, అతను కనపడ్డాడు. సినిమా టేక్ ఆఫ్ అవడమే కులు మనాలిలో తీశారు సినిమా అంతా. సినిమా 2 గంటలే ఉంది, 1.5 పాటు మనాలిలోనే జరిగింది సినిమా అంతా. సో మనాలి అసలు నాకు తెలిసి నేను దేశం ముదురులో ఫస్ట్ టైం చూశాను కులు మనాలిని. అక్కడ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా అక్కడ. బట్ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు కులు మనాలిని. అంటే ఈ సినిమా చూస్తే మనాలికి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఒక స్విట్జర్లాండ్ లాగా కనపడింది. ఆ ఫ్రేమింగు, ఆ కెమెరా వర్క్ చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ కొద్దిగా జాలీగా, జోయల్గా కొద్దిగా మంచిగానే వెళ్ళింది సినిమా. అని హీరో హీరో మంచిగా అనిపించాడు నాకు. తిక్క చేస్తున్నా కానీ ఏదో కొద్దిగా బాగుంది అనిపించింది. హీరో కొద్దిగా లైవ్లీగా ఉన్నాడు, హీరోయిన్ కొద్దిగా సీరియస్గా ఉంది. ఆ ట్రెక్కింగ్ అనేసి, మనాలిలో ట్రెక్కింగ్ అనేసి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారు. పర్లేదు, బాగానే ఉందిలే అనుకున్నాను. ఒక అరగంట పాటు పర్లేదు, బాగానే వెళ్తుంది కథ, నీట్గానే వెళ్తుంది, క్లీన్ లవ్ స్టోరీ అనుకుంటే, కానీ అక్కడక్కడ తిప్పాడు సినిమాని. 1.5 పాటు అక్కడక్కడ తిప్పాడు. ఒక కాటేజ్లో పెట్టాడు, మనాలి బ్యాక్డ్రాప్లో పెట్టుకున్నాడు. అక్కడ మన హర్షవర్ధన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సీన్లు వస్తుంటాయి కానీ ఎక్కడ కథ ముందుకే వెళ్ళదు, అక్కడక్కడ తిరుగుతుంటుంది. హీరో అంటే లవ్ స్టోరీ పుట్టడం అనేది, అంటే ఇది లవ్ అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ జనరేట్ కాదు, ఏమీ కాదు. 1.5 పాటు జస్ట్ అలా చూపించాడు అంతే. విజువల్స్గా మనాలిని చూపించాడు. ఏవో సీన్లు వస్తుంటాయి పోతుంటాయి. హర్షవర్ధన్ అండ్ కొద్ది కామెడీ ట్రై చేశాడు, హీరోయిన్ ఇక అంతే. వాళ్ళ మధ్యన ప్రేమ పుట్టించాలని ట్రై చేశాడు, కానీ అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు అసలు. సరే 1.5 తర్వాత అంటే మధ్యన 1-2 మౌంటేజ్ సాంగ్స్ అవి పెట్టుకున్నారు, కానీ 1.5 తర్వాత మరి హీరో మరి ఏమంటారు అక్కడ లవ్ అంటే ప్రపోజ్ చేసిన హీరోయిన్ అంటే మరి ఎందుకు అలా రియాక్ట్ అయిందో అర్థం కాలేదు. ఆ తర్వాత అంటే మధ్య మనకు తనిఖీల బర్ని, మన ప్రవీణ్ కమెడియన్ అలా అక్కడక్కడ హైదరాబాద్ నుంచి ఫోన్ కాల్స్లో అలా కనపడుతూ ఉంటారు. ఇంక అంతే, ఇవే మెయిన్ క్యారెక్టర్లు. సినిమా ఏమి లేదు అసలు చెప్పడానికి. స్టార్టింగ్ మంచిగా అయ్యింది, అంతే అక్కడే ఆగిపోయింది సినిమా. 1.5 పాటు అక్కడే ఆపేశాడు, ఏమీ ముందుకు వెళ్ళలేదు కథ. ఎంతసేపు చూస్తాం అదే అనిపించింది నాకు. సరే 1.5 తర్వాత అదేదో ఏమో మనాలిని వదిలేసి ఇక హైదరాబాద్కి షిఫ్ట్ అయినాక సినిమా అక్కడ నుంచి ఏమైనా అవుతుందా అంటే సింపుల్గా ఎండ్ చేసి పడేశాడు సినిమాని. 2 గంటల సినిమా చూశాక నాకు అనిపించింది అసలు ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్, ఏం చూపించాలనుకున్నాడు, ఏం చెప్పాడు అనేది అర్థం కాలేదు నాకు. ఏంటో మరి నీలి మేఘ శ్యామ, ఏదో హీరో పేరు శ్యాము, హీరోయిన్ పేరు మేఘ, అంతే. నీలి మేఘ శ్యామ అని పెట్టుకున్నాడు, కానీ ఒక ఏమంటారు ఒక మంచి లవ్ స్టోరీనో మంచిగా చూపించిండొచ్చు. బాగా విజువల్స్ బాగా పెట్టుకున్నారు అంతే. యాక్టర్లు కూడా బాగానే ఉన్నారు, ఇద్దరు హీరోయిన్ కూడా సెట్ అయ్యారు, కానీ స్టోరీ అంటే ఇది అని చెప్పడానికి లేదు. ఫలానా కథ ఇది, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ పుట్టింది, వాళ్ళిద్దరు ఒకటయ్యారు అని చెప్పడానికి కూడా లేదు. అసలు ఏందో మరి నాకేం ఓకే అనిపించింది సినిమా. అంటే అంత ఇంకా మంచిగా తీసింది మంచిగా వాళ్ళ మధ్యన ప్రేమ పుట్టించి, లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళు ఫేస్ చేసి దాన్ని అందుకున్నట్టు అలా చూపించిండొచ్చు. మరి ఏంటో మరి అలా సింపుల్గా తీసేశాడు సినిమా డైరెక్టర్, ఎవరు కొత్త అతను అనుకుంటా. అది ఆహాలో ఉంది, చూడొచ్చు, ఒకసారి అలా చూడొచ్చు. బట్ వద్దని నేనైతే రికమెండ్ చేయను. ఆహా సబ్స్క్రిప్షన్ ఉందో చూస్తా అంటే ఇక మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. లవ్ స్టోరీ అన్నారు కానీ, రొమాంటిక్ లవ్ స్టోరీ కానీ గిమాన్స్ అంటూ ఏమీ లేదు. సో అంతా మనాలి కోసం చూడొచ్చు, మనాలి విజువల్స్ కోసం. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మనాలికి వెళ్ళాలని అయితే అనిపిస్తుంది, అదైతే గ్యారంటీ. ఈ ట్రెక్కింగ్ మనాలి అంటే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ మొదటి అరగంట ఇంట్రెస్టింగ్ ఉంది, తర్వాత 1.5 పాటు అసలు అక్కడక్కడే తిప్పినా కానీ ఏం చెప్పలేదు కూడా. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. యాక్చువల్గా బ్యాడ్ ఇవ్వాలి, బట్ ఏమంటే విజువల్స్ కోసము, ఆ హీరో కోసము, హీరోయిన్ కోసము, హర్షవర్ధన్ కోసము అలా 2 రేటింగ్ ఇస్తున్నా. ఓకే, ఇంట్లోనే కాబట్టి. థియేటర్ పోయింటే ఖచ్చితంగా 1 అని ఇచ్చేవాడిని. బ్యాడ్, ఇది ఓటీటీ కాబట్టి
పర్లేదు, నష్టం లేదు. టైం బొక్క 2 గంటలు, కానీ డబ్బులు అయితే నష్టం లేదు కాబట్టి ఓకే. మరి అంత బ్యాడ్ అయితే కాదు, ఓకే అంటాను. సో చూడాలనుకుంటే చూడండి. నీలి మేఘ శ్యామ తెలుగు సినిమా, తెలుగు ఓటీటీ ఆహాలో ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5. నాకైతే ఓకే అనిపించింది. అది కూడా ఎస్పెషల్లీ హీరో వల్ల స్టార్టింగ్లో. అంతే. ఓకే, బాయ్.